ఉపాసన కొణిదెల స్టార్ హీరో భార్యగానే కాదు తనకంటూ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సో, తన బిజినెస్ రంగంలో కూడా చాలా ముందంజలో ఉంది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే రీసెంట్‌గా తనైతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేసింది. ఆ వీడియో చాలా అయితే వైరల్‌గా మారింది. అదేంటంటే తనైతే సురేఖ గారి బర్త్‌డే సందర్భంగా ఆ రోజైతే తనైతే ఒక వంటకాల ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం మనమందరం చూసామనమాట. అదేంటంటే అత్తమ్మాస్ కిచెన్ అంటూ టేస్ట్ ఫర్ అవర్ ఫుడ్ అంటూ తనైతే ఒక చిన్నగా అయితే ఒకటైతే స్టార్ట్ చేసింది. దానికి సంబంధించి ఈరోజైతే చిరంజీవి గారు వాళ్ళ అమ్మగారైనటువంటి అంజన గారితో అయితే సరదా ఒక వీడియో అయితే చేసిందనమాట. అన్ని ఆకులు మిక్స్ చేసి ఒక బిర్యానీలా టైప్‌లో చేసింది. "హాయ్ అత్తమ్మ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? చాలా బాగా టేస్టీగా ఉంది" అని అంటూ తను మాట్లాడిన మాటలు అందరిని తెలుగు ప్రేక్షకులందరిని కూడా చాలా అయితే ఆకట్టుకున్నాయి అని చెప్పుకోవచ్చు. తన క్యూట్ క్యూట్ తెలుగు మాటలు మీరు వినాలనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా వింటారు. చూస్తే చాలా షాక్ అవుతారు అని నేను అనుకుంటున్నాను. సో, అందుకోసం ఆ వీడియో మీకోసం ఒక్కసారి చూసేయండి. Nainamma, what are you cooking today? ఆకుకూర పలావ్ ఆకుకూర పలావురా అన్ని ఆకులు తోటకూర పాలకూర పప్పాకు కొయ్యి తోటకూర బచ్చలాకు అన్ని మొత్తం 5 రకాల కాకూరలు కాయగూర ఆకుకూరలు You చాలా great, Nainamma. That's why I love you. ఫ్రెండ్స్ చూసారు కదా, ఉపాసన గారు వాళ్ళ అత్తగారైనటువంటి అంజన గారితో నాయనమ్మ అంటూ ఎంత క్యూట్గా మాట్లాడిందో. సో, ప్రస్తుతం అయితే ఈ వీడియో అయితే సోషల్ మీడియా చాలా అయితే వైరల్గా మారిందనమాట. ఎందుకంటే ఉపాసన కొణిదెల గారు నిజంగా తను రీసెంట్గా అయితే ఒక ఆడబిడ్డ కూడా జన్మనిచ్చి ఉన్నారనమాట. సో, అందరూ కూడా తనపైన చాలా ఎంతమంది బ్యాడ్ ట్రోలింగ్ అనమాట. సో, అంతా వాళ్ళు చెప్పినట్టు జరుగుతూ ఉంది. చిరంజీవి గారిది అలానే రామచంద్ర గారి పెద్దగా ఏం లేదంటూ చాలా వార్తలు వచ్చాయి. కానీ తను ఎంత ప్రాపర్గా మాట్లాడుతుందంటే తెలుగు, అలానే తను ఇచ్చే రెస్పెక్ట్ కూడా ప్రతి ఒక్కరికి చాలా బాగుంటుంది అనమాట. వాళ్ళ అత్తగారికి కానీ వాళ్ళ మామగారు చిరంజీవి గారికి కానీ నిజంగా ఒక మంచి ట్రెడిషనల్ ఒక ఇళ్ళలో పుట్టి తను ఎంతో మందికి సమాచారం తనైతే చేస్తుందన్నమాట. తనపైన ఇంకా కూడా కొంతమంది అయితే అప్పుడప్పుడు బ్యాడ్ కామెంట్స్ అయితే ట్రై చేస్తూ ఉంటారు పెట్టడానికి. బట్ షీఈ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఎందుకంటే తను తన అపోలో ఫార్మసీలో ఎంతోమంది అనాథాలకైతే తనైతే ఫ్రీగా ట్రీట్మెంట్ అయితే ఇస్తుందని అయితే మనందరూ కూడా తెలుసు. సో, అటువంటి మంచి గుడ్ హెడెడ్ పర్సన్ అన్నమాట ఉపాసన గారు. సో, ప్రజెంట్ అయితే ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.